బాలీవుడ్ నటుడు ప్రాణ్ తీవ్ర అస్వస్థతతో ముంబైలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు డాక్టర్లు. 92 ఏళ్ల ప్రాణ్ 350కి పైగా సినిమాలో నటించారు. ఆయన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అరే యారీ హై ఈమాన్ మేరా యార్ మేరీ జిందగీ ప్యార్ హో బందో సే యే ప్యార్ హో బందో సే యే సబ్సే బड़ी है बंदगी यारी है ईमान मेरा यार मेरी जिंदगी. బాలీవుడ్ విలన్ల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా ప్రాణ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే తన ఆహార్యంతో వాచకంతో ప్రతి నాయకుడి పాత్రకు కొత్తదనం తీసుకొచ్చారు ప్రాణ్. దక్షిణాది భాషల్లోనూ నటించిన ప్రాణ్ విలన్ ఆఫ్ మిలీనియం అనిపించుకున్నారు. అమితాబ్ ప్రాణ్ కలిసి నటించిన సినిమా జంజీర్. ఇద్దరు పోటాపోటీగా నటించిన జంజీర్ రీమేక్ తో రామ్ చరణ్ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. రీమేక్ లో ప్రాణ్ పోషించిన షేర్ ఖాన్ పాత్రను సంజయ్ దత్ చేస్తున్నాడు. అలాగే జంజీర్ తెలుగు రీమేక్ లో షేర్ ఖాన్ గా సోనూ సూద్ కనిపిస్తున్నాడు. ఎంతో మంది తెలుగు నటులకు ప్రాణ్ ఇన్స్పిరేషన్ గా నిలిచాడు. జంజీర్ తెలుగు రీమేక్ ను ఎన్టీఆర్ తో నిప్పులాంటి మనిషిగా తెరకెక్కించారు. ఇందులో షేర్ ఖాన్ గా సత్యనారాయణ నటించారు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ జంజీర్ రీమేక్ అవుతున్న ఈ సమయంలో ప్రాణ్ పోషించిన షేర్ ఖాన్ క్యారెక్టర్ గురించి బాలీవుడ్ లో ఆ మధ్య పెద్ద చర్చ నడిచింది. షేర్ ఖాన్ పాత్రకు ప్రాణప్రతిష్ఠ చేసే యాక్టర్ కోసం చాలా కాలంగా వెతికారు. చివరికి సంజయ్ దత్ ను సెలెక్ట్ చేశాడు దర్శకుడు అపూర్వ లఖియా. షేర్ ఖాన్ గా మెప్పించడానికి సంజయ్ చాలా కష్టపడుతున్నాడు. క్యారెక్టర్ కోసం వెయిట్ కూడా తగ్గుతున్నాడు. हमारा खुशकिस्मती कि तुम्हारे जैसे बड़े ऑफिसर ने हमको याद किया. हमारे लायक कोई खिदमत. तुम्हारा नाम शेर खान है? इस इलाके में नए आए हो साहब, वरना शेर खान को कौन नहीं जानता. खैर अब मुलाकात हो गई. जब तक बैठने को न कहा जाए शराफत से खड़े रहो. ये पुलिस स्टेशन है, तुम्हारे बाप का घर नहीं. साहब आज तक शेर खान से किसी ने इतनी बड़ी बात नहीं कही.